మేము ఉండే అపార్ట్మెంట్లోని మా పక్క ఫ్లాట్లో ఒక మామగారు ఉంటారు. ఆమె నాకు ఫ్రెండ్ అనమాట. నాకు ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. నా కోసం అని చెప్పి మ్యాంగోస్ అన్నీ కోసుకొని వచ్చారు. డిఫరెంట్గా ఒక చిన్న స్నాక్ చేద్దాం. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా మమ్మీ ఏం చెప్తారంటే మ్యాంగోస్ని తీసుకురాగానే డైరెక్ట్ వంటకి వాడకుండా వాటిని వాటర్లో ఒక 1 hour అయినా నానబెట్టి ఉంచమంటారు. రీజన్ నాకు తెలీదు, బట్ నేను కూడా కనుక్కోలే ఎప్పుడు. ఎందుకలా 1 hour నానబెట్టమంటారో మీకు ఏమైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. ఇలా ఒక 1 hour ఉంచుతాము, తర్వాత రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో 1 hour అయితే అయిపోయిందనమాట. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేసుకున్నాం. ఈ రెసిపీకి నేను ఓన్లీ జస్ట్ 2 రా మ్యాంగోస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మ్యాంగోని ఫస్ట్ నీట్గా కట్ చేసేసుకోండి. మ్యాంగోకి పైన స్కిన్ని ఇలా పీల్ చేసేసుకోండి. నీట్గా మొత్తం కొంచెం కూడా గ్రీన్ ఉండకుండా మొత్తం పీల్ చేసేసేయాలి. ఒక మ్యాంగో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో మ్యాంగో చేశాను. కింద ఇలా వేస్ట్ అయిపోతుంది అని ఏం ఫీల్ అవ్వద్దు. దీంతో ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. ఏం లేదు, దీన్ని తీసుకొని ఇలా తినండి, సరిపోతుంది. చాలా పుల్లగా ఉంది. 2 మ్యాంగోస్ కింద పీల్ చేస్తాను. ఇప్పుడు చాప్ చేసేస్తాను. ఇప్పుడు ఇంకా కటింగ్ టైం. చాలామంది అంటారు ఏదో సపరేట్గా డిష్ చేయాలా, అలా డైరెక్ట్ తినేచ్చు కదా అని చెప్పి అనొచ్చు. చెప్పాలంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మ్యాంగోస్ ఇలా చూస్తుంటే అసలు ఆగలేకపోతున్నాను. చెప్తే నెంబర్ ఆల్మోస్ట్ ఇప్పటికి 10 pieces తినేసాను. ఆ రెసిపీ చేయడమేమో కానీ నేను తినడం సరిపోతుంది. ఆలూ పీసెస్ ఉంటాయి కదా, ఆ సైజులు ఇలా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఏదైనా వంటలు లాంటివి చేసేటప్పుడు ఎవరైనా కటింగ్ చేసి పెడితే బాగుంటుందా. నాకు కుక్ చేయడం కష్టం కాదు, ఏది కష్టం కాదు, కానీ ఈ వెజిటేబుల్స్ని క్లీన్ చేసి చాప్ చేయడం అంటే నాకు చెడ్డ జరాకబ్బా, అది చాలా కష్టం. ఈ టేబుల్ కాస్త చూడడానికి యాస్థెటిక్గా ఉంది కదా. ఈరోజు జైకి లీవ్, తన ఆఫీస్ టేబుల్ ఉంటుంది కదా, తీసుకొచ్చేసాను నేను. వీడియో తనే షూట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, నువ్వు కటింగ్ చేసుకుంటే చేసుకో, ఏదన్నా చేసుకో, కానీ దాని మీద ఒక్క స్టెయిన్ పడిన ఊరుకోను అంటున్నాడు. బట్ ఏమన్నా ఫుడ్ మాత్రం కుక్ చేసేస్తే ఫస్ట్ ఉంటాడు వచ్చి తినడానికి. మీ ఇంట్లో కూడా అంతేనా? స్టెయిన్ అవ్వకూడదు, ఏం పాడవకూడదు, బట్ అవుట్పుట్ మాత్రం బాగా రావాలని చెప్పి కొంతమంది కోరుకుంటారు. అయినా మీరు అనొచ్చు, ఏ వైట్ టేబులే యూజ్ చేయాలంటే యాస్థెటిక్ లుక్ వద్దేంటి మరి, వీడియోలో అందంగా కనిపించాలొద్దా? మీరు కూడా నా అలాగే యాస్థెటిక్గా ఇలా వైట్ టేబుల్లో చేయండి, బాగుంటుంది. ఒకవేళ టేబుల్ లేదనుకోండి, ఆర్డర్ చేసుకోండి. ఈ సెటప్కి దీని మీద అరిటక్ కానీ ఉందంటే ఇంకా యాస్థెటిక్ ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చేసేది. క్వాంటిటీ కావాలి అనిపించిందంటే ఇంకొంచెం కాయ ఎక్స్ట్రా వేసుకోండి. లేదు మాకు క్వాంటిటీ తక్కువ కావాలి అనుకున్నారంటే, నేను తీసుకుంది చాలా పెద్ద సైజ్ కాబట్టి అలాంటి సైజ్ ఒక్కటి తీసుకున్నా చాలు, డిపెండ్స్. ఈ పీసెస్ అన్ని ఇలా కడాయిలో వేసేసుకోండి. ఈ మ్యాంగో పీసెస్ని వాటర్లో డిప్ అయ్యేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఇక్కడ వరకు వేసేసుకోక్కర్లేదు, జస్ట్ పీసెస్ డిప్ అవుతున్నాయి అని అనిపిస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసేసుకోండి. రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ పీసెస్ బాయిల్ అయితే ఇంకా మనకు అయిపోతుంది అనమాట. ఒక్క 5 minutes మొత్తం బాయిల్ అయిపోతుంది. చూసారా ఎంత మంచిగా బాయిల్ అయిపోతుందో. నేను కిచెన్లో ఉన్నాను, ఈ బాయిల్ అవుతున్న అరోమా అక్కడికి వచ్చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది స్మూత్ అయిపోవాలి. మ్యాషర్ ఉంటుంది కదా మీ దగ్గర, పప్పుని ఇలా చేస్తారు, దాంతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. హాఫ్ బాయిల్ అయిన తర్వాత చూసారు కదా, జెల్లీలా జామ్లా ఉంది. సో మీరేం కంగారు పడద్దు, ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట, ఇలాగే అవుతుంది. అండ్ ఇంకొంచెం 5 minutes ఉంచాము అంటే ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి పీసెస్. అప్పుడు మనం మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోవాలి. ఈ డిష్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇది మెయిన్గా చెప్పాలంటే 90s కిడ్స్కి ఫేవరెట్ స్నాక్ అన్నట్టు. పండు మామిడికాయలతో చేసిన ప్రాసెస్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. అండ్ ఇది చాలా బాగుంటుంది, ఫన్గా కూడా అనిపిస్తుంది. ఒకసారి చేసుకొని తినండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చేసుకోలేదు అంటే తర్వాత అంతా రైనీ సీజన్, వింటర్ సీజన్ వస్తుంది, మళ్ళీ సమ్మర్ దాకా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఒకరోజు టైం చూసుకొని వీకెండ్లోనే ఏదో ఒక రోజు చేయండి. ట్రస్ట్ మీ, అంత బాగుంటుంది రెసిపీ. ఏంటి ట్రెడిషనల్ అని చెప్పి చాలా ట్రెడిషనల్ పరికరాలన్నీ యూజ్ చేస్తున్నాను అనుకోవద్దు. నా దగ్గర మ్యాషర్ లేదు, పప్పు మాత్రమే ఉంది. సో దాంతోనే మ్యాష్ చేస్తాను. దేంతో చేస్తే ఏంటి, మనకు పని అయిందో లేదనేది మ్యాటర్. ఇదే మ్యాష్ అయిన జామ్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, ఇటువంటిది టీ జల్లెడు ఉంటుంది కదా, దీనికంటే పెద్ద సైజు కూడా ఉన్నా ఏం పర్వాలేదు, దీనిలో వేసేసుకొని దీన్ని
ఇలా 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 చేసుకున్నాము అంటే వచ్చేస్తుంది అనమాట. పీసెస్ లాంటివి కొంచెం గట్టి పీసెస్ ఏదైనా ఉంటే అది పైన ఉండిపోయి రిమైనింగ్ కిందకి తేలి. సో ఇలా తేలుతుంది అనమాట. ఇది కొంచెం ప్యూర్ అన్నట్టు. పైన ఏదైనా పిప్పి లాంటిది ఉంటే అది పోతుంది. సో దట్ మనకి తింటున్నప్పుడు కూడా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇది చిన్నది కాబట్టి కొంచెం టైం టేకింగ్. ఇఫ్ మీ దగ్గర పెద్దది ఉందంటే ప్రాసెస్ చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. కంప్లీట్గా వేస్ట్ అవన్నీ తీసేసి చేసిన మ్యాంగో జామ్ అనమాట. ఇప్పుడు దీన్ని సేమ్ ప్యాన్ మీద మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మొత్తం వేసేద్దాం. ఇందులో 3 టీ స్పూన్స్ మనం షుగర్ వేసుకుందాం. అండ్ మీకు ఇంకా షుగర్ ఎక్కువ తినాలి అనిపించిందంటే వేసుకోండి, బట్ నేను 3 స్పూన్స్ చాలు. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, లైట్గా చాట్ మసాలా పౌడర్, లాస్ట్గా చిల్లీ ఫ్లేక్స్ మంచిగా మిక్స్ చేసుకోండి. అప్పుడు ఈ టైంలోనే మీరు టేస్ట్ చేయండి. ఇన్ కేస్ సాల్ట్ తక్కువైంది అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. షుగర్ నాకు స్వీట్గా తక్కువ అనిపించింది అంటే ఇంకొంచెం స్వీట్ వేసుకోండి. నాకైతే సరిపోయింది, బట్ నేనైతే టేస్ట్ చేసి చూస్తాను. ఇన్ కేస్ సాల్ట్ తక్కువైందంటే కొంచెం వేసుకుంటాను. టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువ. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ తర్వాత మనం ఇలా కలుపుకుంటే ఇది కొంచెం థిక్ అవుతుంది అనమాట. ఇంకా అంతే, జెల్లీ అయితే అయిపోయింది. ప్రాసెస్ మొత్తం కంప్లీట్. ఇప్పుడు దీన్ని ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న ప్రాసెస్ అయిపోయింది. అది ఎంత చెప్తాను. కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని ప్లేట్స్ మీదకి ఇలా వేసుకోండి. ఆయిల్ మొత్తం ఇలా ప్లేట్ చుట్టూ గ్రీస్ చేసేసుకోండి. సో దట్ మనకి అది రిమూవ్ చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట, అతుక్కోకుండాను. ఈ జెల్లీని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు మొత్తం స్ప్రెడ్ చేయడం. చూపించే విధంగా మీరు స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ ప్లేట్ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేట్కి వెళ్దాం. ఆల్రెడీ 2 పెద్ద ప్లేట్స్ నిండా చేసేసాను. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయింది. వాటిని ఇంకో 2 చిన్న ప్లేట్స్ అయితే నేను చేసేస్తున్నాను అనమాట. ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఎండలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ అయింది కదా, ఇప్పుడు ఎండలో పెట్టుకుంటే ఈవినింగ్ వరకు అస్సలు టచ్ చేయొద్దు, తీయొద్దు. సో ఇక్కడ ఎండ వస్తుంది, ఇక్కడ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు మంచిగా ఆరిపోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో పెట్టాను. చూసారా ఎలా ఎండిపోయిందో మొత్తం. సో చాలా బాగా అయితే వచ్చిందనమాట. మీకు ఎక్కడ తడి లేకుండా ఇలా ఎండిపోవాలి. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇదే సింపుల్. ఇది మంచిగా ఆరింది అంటే మీరు అస్సలు కష్టపడక్కర్లేదు తీయడానికి, హ్యాపీగా వచ్చేస్తుంది. ఇలా ఫస్ట్ ఎడ్జెస్ ఉంటాయి కదా, దాంతో నైఫ్తో రౌండ్గా కట్ పెట్టుకోండి. సో దట్ ఇది మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఒక్కటి కానీ వచ్చిందంటే ఇంకా సెట్. వావ్, చూసారా అవుట్పుట్ ఎంత బాగా వచ్చింది తెలుసా. దీన్ని ఏమంటారంటే హిందీలో అయితే ఆమ్ పాపడ్ అంటారు, తెలుగులో అయితే పచ్చి మామిడి తాండ్రా అంటారు. అంటే మీకు మామిడి తాండ్రా పండిన దాంతో తినుంటారు, బట్ ఇది ఎప్పుడు తినుండ్రు యాక్చువల్గా. సో ఒక్కసారి నా కోసం ట్రై చేయండి, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. సో అందరూ ట్రై చేసి అవుట్పుట్ ఎలా వచ్చిందో మళ్ళీ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.